తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల హడావిడి అయితే మొదలైంది అనుకోవచ్చు. సో ఈరోజు ఎన్నికల కమిషన్ కూడా దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి మరి కాంగ్రెస్ పార్టీ ఎలా సిద్ధం అవుతా ఉన్నారు, సో అదేవిధంగా రాష్ట్రంలో బతుకమ్మ పండుగ సంబరాలు నిర్వహిస్తూ ఉన్నారు. సో మరి సంబరాలు ఎట్లా నడుస్తూ ఉన్నాయి, సో వీటన్నిటి గురించి మాట్లాడదాం. మొత్తం పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఇంద్రా శోభన్ గారు అయితే ఉన్నారు. మేడం ఎట్లా చూస్తారు, మరి ఎన్నికల షెడ్యూల్ అయితే వచ్చేసింది, సో మరి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్టేనా? ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలకి దసరా పండగ 2 రోజుల ముందే వచ్చిందని చెప్పాల్సిన అవసరం ఉంది. జీవో ద్వారా రేవంత్ అన్న ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఇవాళ ప్రజలకి రాహుల్ గాంధీ గారి యొక్క కళని సహకారం చేసినందుకు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంటే మాటలు చెప్పడమే కాదు, జీవో ఇచ్చాం, షెడ్యూల్ కూడా ఇచ్చాం, ఇంకా ఇంతకన్నా కన్ఫర్మేషన్ వేరే అవసరం లేదు. బట్ ఈ మధ్య కాలంలో సోదరులు మరి తను కూడా తెలంగాణ ఉద్యమంతో మాతో పని చేసిన వ్యక్తే, మరి ఎందుకైనా కోర్టుకు వెళ్ళాడో ఆలోచించుకోవాలా. ఈడబ్ల్యూసీ అనేది ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకేం నష్టం జరగదు కదా, వాళ్ళ కోటా తీసుకొని మాకేమి ఇయ్యారు కదా. మరి అలాంటప్పుడు ఆ సోదరుడు ఎందుకు వెళ్ళారో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనవసరంగా ఇవాళ అతను రెడ్డి కావడంతో రేవంత్ అన్న పేరు కూడా బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. కాబట్టి అన్న చేసిన మంచి పనిని 10 కాలాలు చరిత్రలో హిస్టరీలో మిగిలిపోయేటువంటి దానికి మీలాంటి వ్యక్తులు చరిత్రలో దానికి అడ్డుగా నిలబడకూడదని మాత్రం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మన బిడ్డ తెలంగాణ పులిగడ్డ బుడ్డ తెలంగాణ ఏమంటారు మట్టి వాసన తెలిసినటువంటి రేవంత్ అన్న ఇవాళ ఆ మాటకు నిలబడ్డాడు. కాబట్టి మనమందరం కూడా తనకి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి అంటే 8వ తారీఖు నాడు కోర్టు 9th నుంచి షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఈ లోపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా మేము ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి దానికి మేము కట్టుబడి ఉన్నాము. బీసీలకు ఇచ్చే 42% రిజర్వేషన్లో మాకు ఎలాంటి నష్టం లేదు, మేము దాన్ని అంగీకరిస్తున్నామని వీళ్ళందరూ కూడా చెప్పాల్సినటువంటి అవసరం బాధ్యత వాళ్ళ పైన ఉందని నేను సందర్భంగా గుర్తు చేస్తున్నా. మీరు నిజంగానే బీసీకి వ్యతిరేకులు కారు అని మీరు నిరూపించుకోవాలంటే మీ చేతిలో ఉన్నది ఒకే ఒక అస్త్రం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము చేసినటువంటి నిర్ణయాన్ని మేము మద్దతు తెలిపినాము, అసెంబ్లీలో చట్టం చేసినాము, గవర్నర్కి ఆర్డినెన్స్ కూడా మేము సహకరించినాము, అఖిలపక్షం కూడా గవర్నర్ దగ్గరికి వెళ్ళున్నాము. సో ఇవాళ కోర్టుకు వెళ్ళినటువంటి దాన్ని మేము ఖండిస్తున్నాము. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేయలేదు, చట్టపరంగా అనౌన్స్మెంట్ చేయలేకపోయింది కాబట్టి ఇవాళ జీవో ద్వారా బయటకు వచ్చింది. దీన్ని మేము సహకరిస్తున్నామని ఇవాళ చీఫ్ జస్టిస్ గారికి లేఖ రాయాల్సినటువంటి బాధ్యత ఈ పార్టీ యొక్క అధినేతల పైన ఉన్నది. బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా వీళ్ళ పైన ఉన్నదని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు నడుస్తూ ఉన్నాయి. సో ఒక పక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మహిళా నాయకులు కావచ్చు, చాలా మంది బతుకమ్మ సంబరాల్లో మహిళలకు అన్యాయం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం, వాళ్ళకి తగిన ఏర్పాట్లు చేయలేకపోయిళ్ళు, ఫెయిల్ అయిందంటూ కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం సమాధానం? ఏర్పాట్లు ఏముంటాం, మీ జిల్లాలలో ఎక్కడికక్కడ పండగ వాతావరణం, పండుగలు చేసుకుంటున్నారు. ఇవాళ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రోగ్రామ్స్ అరుణార్ స్టేడియంలో ఉన్నది, దానికంతా ప్రిపేర్ అవుతున్నారు, అది గవర్నమెంట్ గా జరుగుతున్నది. రేపు ప్రభుత్వం అధికారికంగా సద్దుల బతుకమ్మను ట్యాంక్ బండ్ పైన చేయబోతున్నది. మరి ఇక్కడ చేయందేమున్నది, జరగందేమున్నది, ఎందుకు ఊహాగానాలు? ఇప్పుడు ఒకటి గుర్తు చేస్తాను, ఈ తెలంగాణ సమాజంలో ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బతుకుతారు. ఉపవాసమైన ఉంటాము, కారం మెతుకులైన తింటాం, కానీ ఆత్మగౌరవం అమ్ముకోమని ఈ గడ్డ యొక్క బిడ్డల యొక్క వాగ్దానం అది. మరి అలాంటప్పుడు నీవు గతంలో చీర ఇచ్చిన ఆడబిడ్డలను అవమానించినావు. ఇవాళ నిన్న ఆడబిడ్డలు చీరతో కాదు, నా ఆడబిడ్డలకు ఆర్థికంగా వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెంచి తన కుటుంబము బాగుండే విధంగా వాళ్ళు ఈ రాష్ట్రంలో వాళ్ళ పాలనలో భాగస్వామ్యం అయ్యే విధంగా ఇవాళ రేవంత్ అన్న నిర్ణయం చేశారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘ సభ్యులు అయిండొచ్చు, మహిళలు అయిండొచ్చు, వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసము బస్సుకు ఓనర్ చేసినాము. ఇవాళ ఒక సౌర విద్యుత్ పెడితే దానికి ఓనర్ చేసినాము. ఇవాళ ఉద్యానవనాలు పెంచాలనుకుంటే వాటికి ఓనర్లుగా చేసినాము. ఇవాళ మీరు ఏమంటారు, ఇది అదేని కాదు, బస్సుతో పాటుగా ఇవాళ ఒక ఇల్లు ఇచ్చిన వాళ్ళ పేరు మీద ఇచ్చినాం. ఈ సంక్షేమ పథకాలు ఏవి, మహాలక్ష్మి నువ్వు ఏది మొదలు పెట్టినా కూడా ఆడబిడ్డ కేంద్రకంగానే నా పాలన కొనసాగుతున్నది. మరి అలాంటప్పుడు మేము ఎక్కడ అన్యాయం చేసినాం? ఒక్కనాడు చీర ఇచ్చి చేతులు దులుపుకుంటే కాదు కదా, జీవితాంతము తన జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఆడబిడ్డ సమాజంలో గౌరవప్రదంగా బతికే విధంగా మన ప్రణాళికలు ఉండాలి. ప్రభుత్వం చేయాల్సినవి అలాంటి పనులు. కానీ ఇవాళ రేవంత్ అన్న అలాంటి పనుల కోసమే ఇవాళ ఆయన 4 అడుగులు ముందుకేసి పని చేస్తున్నారు. మరి అలాంటప్పుడు మీరు ఇచ్చినాడు చీరలు ఏమేలుగా పెట్టినాయో మేమే చెప్పినాం ఆయన. మరి ఇవాళ దాని గురించి ఎందుకు ప్రస్తావన? ఎస్, ఈ రాష్ట్రంలో గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయం ఏంది, మహిళా సంఘం సభ్యులకి వాళ్ళకు ఒక యూనిఫామ్ ఉండే విధంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆ సంఘం సభ్యులు, వీళ్ళు సంఘం సభ్యులని ఒక ఐడెంటిటీ ఉండాలి వాళ్ళకి. దానితో పాటుగా వీళ్ళని చూసి 10 మంది ఇంకా ముందుకు రావాలి, ఆ సంఘంలో చేరాలి, ఆర్థికంగా వాళ్ళు ముందుకు రావాలనే ఉద్దేశంతో ఇవాళ మహిళా సంఘం సభ్యులకైనా
అలాగే అంగన్వాడీ వాళ్ళకైనా కూడా ఒక ప్రణాళికబద్ధంగా వాళ్ళకి ఒక యూనిఫామ్ లాగా ఇచ్చారే తప్ప బతుకమ్మ చీరలు అని ఇది ఇంకో రకం అని చెప్పేసి ఇంకో రకంగా ఎప్పుడు కూడా ఏ రకమైనటువంటి రాంగ్ స్టేట్మెంట్స్ మేము చేయాలనుకోవట్లేదు, ఎక్కడా కూడా ప్రజలని మభ్యపెట్టాలనుకోవట్లేదు, ఉన్నట్టుగా వాస్తవంగా నా ఆడబిడ్డల ముందుకు పెట్టాలని చెప్పేసి చెప్పాలి. చివరగా నిన్న కేటీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? నల్లమల్ల పులి కాదు గుంటనక్క అని మాట్లాడుతాను ముఖ్యమంత్రి గారిపై ఎట్లా చూస్తారు? ఇప్పుడు కేసీఆర్ గారిని ఎవరు ఎక్కడ ఎట్లా పెట్టినారో మీ అయ్యకు తెలుసు. ఇవాళ మా ప్రాంతానికి వచ్చి నల్లమల ప్రాంతం రేవంత్ అన్న పుట్టిన గడ్డకొచ్చి నువ్వు మాట్లాడినప్పుడు ఆ ప్రాంతంలోనే నువ్వు ఏడైతే మాట్లాడినావో ఆ ఎమ్మెల్యేనే నీ నాయకత్వాన్ని నమ్మకుండా పక్కపాటికి పోయినాడు. నువ్వేం మాట్లాడతావు? ఆయన ఏం చెప్తున్నాడు నిన్న స్టేట్మెంట్లో అంటే మా నాయనను ఓడగొట్టాలని మీరేమనుకున్నారు? మా నాయన ముఖ్యమంత్రి అయితే కాడని మీరు అది కాలేదు, ఎమ్మెల్యేను కావాలని మీరు ఎమ్మెల్యేను ఓడగొట్టినారు, మా నాయన వీళ్ళు ఓడిపోతే ముఖ్యమంత్రి కాడని మీరు అనుకోలేదా అన్న ఉద్దేశంలో అంటే ఒక రకమైన స్టేట్మెంట్ చేశాను. నేను ఏమంటానంటే మీ నాయనను ఓడగొట్టడం కోసమే వీళ్ళు ఎమ్మెల్యేని ఓడగొట్టినారు, ఎమ్మెల్యేని గెలిస్తేనే కదా మీ నాయన ముఖ్యమంత్రి అయ్యేది. కాబట్టి ఆ చిన్న లాజిక్ మర్చిపోతే ఎట్లా అని అడుగుతున్నాను నేను కేటీఆర్ గారికి క్లారిటీగా. సో కాబట్టి ఆయన ఒక పవర్ హంగర్ లాగా 10 సంవత్సరాలు షాడో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఒక పవర్ హంగర్ లాగా ఆయన ఇప్పటికిప్పుడు ఆ కుర్చీలో కూర్చోబెడతా బాగానే ఒక అత్యాశతోనే మాట్లాడుతున్నారు. మీ అవినీతిని బట్టబయలు చేసినాం, మీరు మీ యొక్క స్వార్థపు రాజకీయాల కోసం మీరు ఏమేం చేసిరో, ఎంత ఆర్థిక విధ్వంసం సృష్టించినారో ఇవాళ రేవంత్ అన్న బయట పెట్టినాడు. సో ఇవాళ నల్లమలలో ఒక చిటుకు వేస్తే నిమిషాలలో 1,00,000 జనాలని పోగు చేసే నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. మీరేం మాట్లాడతారండి? మీరు ఇంపోర్ట్ అయ్యి వచ్చినటువంటి ఏ రకంగా మీరు రాజకీయాలు చేస్తారో ఈ సమాజానికి తెలుసు. సో ఒక మట్టి వాసన తెలిసి కింది స్థాయి నుంచి ఒక ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని మీరు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.